హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు అయితే 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కోకోనట్ పుడ్డింగ్ అయితే చేస్తున్నాను. దీనికి మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరికాయ. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని అండ్ మిక్సర్ జార్లో వేసుకొని పూర్తిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. దాని నుంచి అయితే కొబ్బరి పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 1 కప్పు కొబ్బరి పాలు అయితే వచ్చినాయి. ఈ కొబ్బరి పాలల్లో నేను ఇక్కడ 3 స్పూన్లు పంచదార వేసుకున్నాను అండ్ దీంట్లోనే 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మనకి పుడ్డింగ్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుంటున్నాను. ఇది థిక్ కన్సిస్టెన్సీలో ఒక పేస్ట్ లాగా వచ్చేంత మటుకు బాగా ఉడికించుకోవాలి. అండ్ ఇది మనకి ఎప్పటికప్పుడు కదుపుతానే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అందుకే ఇది కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకొని ఒక స్మూత్ పేస్ట్ వచ్చేంత మటుకు బాగా హీట్ చేసుకోవాలి. ఎంత ఫైన్గా వస్తే అంత మనకి పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ఇది మనకి మొత్తం ఇప్పుడు అయితే లిక్విడ్ ఫామ్లో ఉంది. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు పెడుతున్నాను. అండ్ మనకి ఫైనల్గా అయితే కోకోనట్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవటానికి. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది.